హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అలానే వారి మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి. నేను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచించాలి, అలానే వారి నిర్ణయాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కాబట్టి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఈ రీడింగ్ అనేది కలిసి ఉన్నవారిదా, కలిసి లేని వారి బంధం గురించా రీడింగ్ అంటే మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి. నేను ఎనర్జీస్ తీసే వరకు నేనేం చెప్పలేనండి. బాటమ్ ఆఫ్ డెక్ 2 ఆఫ్ సోర్స్లో ఉంది కాబట్టి సఫల్స్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. పాజిటివా, నెగిటివా? చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ఏస్ ఆఫ్ సోర్స్ ఉందండి. మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంటే కొంచెం ఎడిక్ట్ అయినట్టు కనిపిస్తున్నారు. అంటే వారి ఆలోచనలో కానీ మనసులో కానీ మీ గురించి పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి. ఆ ఆలోచనలో కూడా వారు మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. ఆ చెప్పేది కూడా వారి లైఫ్లో ఏం జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకోవడం కానీ, అలానే వారు మీకు ఏదో విషయం ఒక క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తున్నారండి. దీని గురించి మీకు కోపం వస్తుందేమో, లేదంటే మీరు వారికి ఏమైనా దూరం అయిపోతారేమో. ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ మీతో మాట్లాడాలని అంతవరకు ఈ ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ నుండి మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి సఫల్స్ చేస్తున్నాను కదా, సఫల్స్ చేసినప్పుడు వాటంతట అవే ఎనర్జీస్ వస్తే తీసుకుంటాను. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, లైఫ్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలియచేయగలరు. మధ్యలో ఇస్తున్నారండి. పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. ప్రజెంట్ పాస్ట్ ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉన్నారు. డెత్ కార్డ్ వచ్చింది. 5 ఆఫ్ పెంటికల్స్. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్కి. చూసారు కదా, మీతో మాట్లాడాలని. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ ప్రజెంట్ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉన్నారండి. అంటే ప్రజెంట్ మీరు కాంటాక్ట్లో లేరు అనుకుంటా. ఎనర్జీస్ రావడమే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది. అంటే మీతో మాట్లాడాలి, వారి లైఫ్లో ఏదో జరిగింది. అంటే ఇప్పుడు మీతో ఒక అవసరం ఉందండి, వారికి మీ హెల్ప్ కావాలి. ఒక ఆర్థికపరమైన సిచ్యువేషన్ ఏదో విషయం ఫేస్ చేస్తున్నట్టున్నారు. మీతో మాట్లాడితే వారి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కోప్పడతారని అన్న భయం కూడా ఉందండి. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే వారి సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు. ఒక హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది. అండ్ ముభావంగా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎవరు అయినవారు, ఎవరి కానివారు. ఇప్పుడు వారితో ఉన్నవారు చాలా మంచివారు ఏవో అనుకున్నారండి. కానీ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది. ఒంటరిగా ఉంటున్నారు, బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. వారికి అసలు సరిగ్గా నిద్రపోవటం లేదండి. ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. ఒక విధమైన భయం, డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది, వరీ ఫీల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.
సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే వారి ఆలోచనలు పాస్ట్ వైపుకి మళ్ళుతున్నాయన్నమాట. ఇప్పుడు నిజంగా మీ పర్సన్లో చేంజెస్ వచ్చాయంటే ఇప్పుడు పాస్ట్ని కాదనుకున్నారు అండ్ బంధం క్లోజ్ చేసుకున్నారు, కానీ అదే పాస్ట్ వారికి ఇప్పుడు హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అంటే మీతో కమ్యూనికేషన్ అయితే ఉంటుందండి. మేబీ మీరు కలుసున్నా సరే, మీతో సరిగ్గా మాట్లాడకపోయినా సరే, ఇప్పుడు వారి లైఫ్లో అసలు ఏం జరిగింది ఇవన్నీ మీతో చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వారు ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారండి ఆలోచనలతోటి. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎంతవరకైనా మాట్లాడతారు, కానీ హెల్ప్ చేసే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి తప్పించుకు తిరుగుతుంటారు. కానీ ఇక్కడ మీరు తప్పించుకోలేరండి, తప్పించుకునే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మీరు ఎలాగైనా వారికి హెల్ప్ చేస్తారు అని తెలుసు. అలానే మీరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ లేకపోయినా సరే మీరు వారిని అర్థం చేసుకుంటారు అని కూడా మీ పర్సన్ తెలుసు. ఏ విధంగా అయినా సరే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కెరీర్ అదే లాస్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అప్పులు కనిపిస్తున్నాయి. ఇంకేంటి రిలేషన్షిప్ కూడా ప్రజెంటు అంటే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే అది కూడా ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు పాస్ట్ లైఫే కావాలి, పాస్ట్ లైఫ్ కావాలి అంటే పాస్ట్ లైఫ్తో అవసరం అయితే ఉందండి. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా రావటం అయితే జరిగింది. అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మనకి ఇక్కడ క్లారిఫికేషన్ రావాలి కదా. ఇక్కడ నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ ఇప్పుడు మనం ఈ డైస్లో చూద్దామండి. ఇవి పక్క నుంచి మళ్ళీ తీస్తా. వీటిలో ఈ ఎనర్జీస్ కార్డులో మనకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. ఈ ఎనర్జీస్లో మనం క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. ఇవి సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేశాక 3 క్వశ్చన్స్ అయితే అడుగుతాను. 3 కదండి, 4 క్వశ్చన్స్ అడుగుతాను. 3 క్వశ్చన్స్ అడిగాక 4వ క్వశ్చన్ క్లారిఫికేషన్ అనమాట. ఇవి సఫల్స్ చేసి ఒకటి 2 3 4 అండ్ 5 6. చూసారు కదా, మీ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. మీతో బ్రేకప్ చెప్పిన వారే మీకు క్షమాపణ అడగటం, వారి లైఫ్లో జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం. ఇప్పుడు మీ పర్సన్ నమ్మకద్రోహం ఎదురైందండి. అసలు సిచ్యువేషన్ అసలు బాగాలేదు. చూద్దాం ఈ డైస్ కూడా మనకి ఏం సమాధానాలు ఇస్తాయి చూద్దాం. ఈ డైస్ ఏ నెంబర్స్ ఇస్తే ఆ నెంబరేనండి. 1 2 3 4 5 6. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. పర్సనల్ లైఫ్లో అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఏం క్లారిఫికేషన్ రీజన్స్ చెప్పగలరు? మొదటి ప్రశ్న, పర్సన్ లైఫ్ గురించి సమాధానం కావాలి, క్లారిఫికేషన్. అసలు ఏం పడలేదండి. రెండోసారి అడుగుతాను. అసలు పర్సన్ వీరితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? అంత అవసరం ఏముంది? 2 వచ్చింది. జస్టిస్ కావాలనుకుంటున్నారంటండి, చెప్పాను కదా. 3వది, జరిగే సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ 3 వచ్చింది. 3ది నైట్ ఆఫ్ కప్స్. జరిగే సిచ్యువేషన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. క్లారిఫికేషన్ తీస్తానను కదా. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి? అసలు ఈ పర్సన్ లైఫ్ గురించి ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ చెప్పేశారు కదా. అలానే మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే జస్టిస్ కావాలనుకుంటున్నారు. జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్. మీతో మాట్లాడాలన్నా హెల్ప్ కావాలని అనుకున్నా కొంచెం భయపడుతున్నారండి. మెసేజ్ చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఇంకా చెప్తాను రీడింగ్. ఇంకా క్లారిఫికేషన్ తీయాలి కదా. క్లారిఫికేషన్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ చెప్పగలరు. యూనివర్స్ ఇచ్చే క్లారిఫికేషన్ పర్సన్ గురించి ఏం చెప్తున్నారు? 2నండి. క్లారిఫికేషన్ ఏం లేదు, 2 పడ్డది. అంటే జస్టిసే కావాలంటున్నారు.
ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్లో ఏమున్నాయో చూద్దాం. మొదటి ఎనర్జీస్ కార్డ్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ చూసారు కదా 8 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. స్ట్రెంగ్త్ వచ్చింది. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే జస్టిస్ ఇది. ఇప్పుడు వారి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలన్నా, కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకాలన్నా అది మీ వల్లే సాధ్యం. మీరు అనుకోవచ్చు మీకే అసలు మీ పరిస్థితే బాగాలేదు, మీ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మంచి చెడులు పట్టించుకునేవారు కూడా ఉండాలి కదండి. ఒకవేళ వారికి హెల్త్ బాగోపోయినా ఎలా ఉంది అనే మాట అడిగేవారు ఉండాలి, తిన్నావా అని అడిగేవాళ్ళు ఉండాలి. ఒకవేళ వారు ఏమి చెప్పకపోయినా అర్థం చేసుకుని ధైర్యంగా ఉండమని చెప్పే మాట ఉండాలి. అది ఎవరి దగ్గర నుంచి వస్తాయి? జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఆ జెన్యూన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది మీ నుండే. అది మీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ప్రతి సిచ్యువేషన్ మీరు బాధపడేలా ఉంది, కానీ ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ అయితే ఇబ్బంది పెట్టడం అయితే జరగలేదు. ఎందుకు ఎనర్జీస్ చెప్పడం అయితే జరుగుతుందంటే, ఇప్పుడు మీ వరకు వస్తున్నారు. మీరే ధైర్యం, మీతో మాట్లాడితే కొంచెం హీల్ అవటం కానీ, ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే మర్చిపోవడం కానీ ఇలా ఉంటుందనే కదా మళ్ళీ మీ వైపు మళ్ళటం, మీ గురించి ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ఇప్పుడు మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారండి. బాటమ్ ఆఫ్ డెక్ ఏమో ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మీ పర్సన్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఒకవేళ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా సరే ఆ మ్యారేజ్ విషయంలో మోసపోవడం అయితే జరిగిందండి. వారిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. నిజం చెప్పనా, మీ పర్సన్ చేతిలో ₹1 కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నారండి. అలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంతలా బాధపడడానికి కారణం, ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారికన్నా ఇప్పుడు వారి లైఫ్ బాగాలేదు. వారి లైఫ్కి ఎవరు గతి అవుతారంటే మీరే కనిపిస్తున్నారు. అందుకే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ బాధలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ప్రపోజల్ ఏమీ కనిపించట్లేదండి. ఎందుకంటే మాట్లాడేవారు ఒకరు ఉండాలి. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు. మెసేజ్ చేయాలి, ఫోన్ చేయాలి, అన్బ్లాక్ కూడా చేస్తారండి. ఇంకా ఇదే మీకు ఏంటంటే ఇండైరెక్ట్ ప్రపోజల్ అనమాట. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, అందుకే మీకు ఈ విధంగా సైన్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు మీ పర్సన్ సరిగ్గా నిద్రపోవట్లేదు. సిచ్యువేషన్స్ అలా భయపెడుతున్నాయి, బాధపడుతున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏ రాశి వారు, అసలు మీ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దామండి. వీటిలోనే తీస్తున్నాను, ఆల్రెడీ దీంట్లో కలిపేస్తాను నేను. సఫర్స్ చేసి ఎలిమెంట్స్ తీస్తాను అనమాట. ఫైరు, ఎయిర్, ఎర్త్, వాటరు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క రాశుల పరంగా వారి ఎనర్జీస్ తెలియచేయగలరు. వారి లైఫ్ ఎనర్జీస్ గురించి తెలియచేయగలరు. పర్సన్ విషయంలో వారు ఏం కోరుకుంటున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. 10 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. మళ్ళీ ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది. కమ్యూనికేషన్ గురించి చూస్తున్నారు కదా మీ పర్సన్ నుండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ వస్తుందో చూద్దాం.
యూనివర్స్ అడుగుదామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రపోజల్ ఎలా ఉండబోతుందో తెలియచేయగలరు. హ్యాపీ ఫ్యామిలీ రీయూనియన్ కనిపిస్తుంది. ఇదిగోండి, రీయూనియన్ అంటే అసలు రాసుల పరంగా తీసాం కాబట్టి మొదటిగా మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కదా. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. ఎక్కువ మీ పర్సన్ ఆలోచనలతో ఉంటున్నారు. మీ పర్సన్ ఫేస్ చూస్తే చాలు ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. మీరు ఎంతలా మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఏమీ కనిపించట్లేదండి. అంటే థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ ఉండకపోవడం కానీ, థర్డ్ పార్టీ వారిని ఇగ్నోర్ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగానే ఉన్నారు. ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడలేని సిచ్యువేషన్. ఎందుకంటే వారు దేనికోసం భయపడుతున్నారండి. ఒక కెరీర్ గురించి కానీ, ఒక రిలేషన్షిప్ గురించి కానీ. మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ ప్రపోజల్ ఏవో వచ్చినట్టున్నాయి, కానీ ఆ ప్రపోజల్ కూడా కాదని అనుకుంటున్నారు. మేబీ మీతో మాట్లాడాలని మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయొచ్చండి అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేసుకోవడం మీ పర్సన్కి అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది మీ పరంగా. మీ పర్సన్ కూడా రాశులు వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి సేమ్ టైం అండి. మీ రాశులు ఎలాంటియో మీ పర్సన్ రాశి కూడా అలానే వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు కదా. అసలు మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవుతున్నారా? థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. అసలు వారి ఉద్దేశాలు ఏంటి? అసలు ఇంత కూడా రిగ్రెట్ ఫీల్ అన్నది లేదు. ఇక్కడ మీ లైఫ్ గురించి చాలా కష్టపడుతున్నారు. ఎవరి గురించో ఆలోచించవలసిన అవసరం మీకు లేదు. కానీ ఇక్కడ మీరు కెరీర్ పరంగా సక్సెస్ చూడలేకపోతున్నారు. పర్సన్ విషయంలో మీకు అసలు ఏమీ తెలియని విషయాలు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి వైపే వారు మాట్లాడుతున్నారని మీరైతే అంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే, సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏవో గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ టాపిక్ కూడా రావడం అయితే జరిగింది. మీ పర్సన్ ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే వస్తుందండి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి బయటపడాలి అంటే ఇప్పుడు మీతో అవసరమైతే ఉంది. రిగ్రెట్ కాదండి. ఇప్పుడు మీ పర్సన్కి మీ విలువ ఏదో తెలిసి వచ్చింది. అవతల వారి మనసులో ఏముందో, అవతల వారి ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నారు. వేరే వారి గురించి అంటే వారి మాటలు నమ్మి మీతో గొడవ పడ్డారు, కానీ ఇప్పుడు వారితోనే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. రిగ్రెట్ కన్నా ఇప్పుడు విలువ అయితే తెలుసుకున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వీరు కూడా మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే అయ్యారండి. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో గొడవలు పడుతున్నారు. మీరు మైండ్లో ఎవరి గురించి అయితే రిలేటెడ్గా తీసుకుంటారో వారితోనే. మూడోది వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి. మీకు అసలు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అన్నీ మర్చిపోయి మీ లైఫ్ మీది, ఇంకా మీ ఇష్టంతో లైఫ్ లీడ్ చేయాలి, ఎవరి గురించి పట్టించుకోకూడదు. ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అన్న పై మాటలు ఉంటున్నాయి, కానీ మనసులో పర్సన్ గురించి ఆలోచనలు అయితే మారలేదండి. పర్సన్ విషయంలో ఒక హోప్ అయితే ఉంది. వారు ఎప్పుడు లైఫ్లోకి వస్తారా, వారితో ఒక పాజిటివ్ లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఇక్కడ మీరు కెరీర్ మీద ఫోకస్ చేసినట్టే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ధ్యాస అంతా పర్సన్ మీదే ఉంది. అంటే ఇప్పుడు మీరు కెరీర్ మీద ఫోకస్ చేశారు, కానీ ఆలోచనలన్నీ పర్సన్ గురించే. ఇక్కడ మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారండి.
మీ పర్సన్ మనసులో ఆలోచనలో ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారిని పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో మీరు బాగానే ఉంటున్నారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి. ఇప్పుడు పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారనమాట. ఇప్పుడు మీరు వదిలేశారనుకుంటున్నారు, మళ్ళీ వారు మీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీతో రీనన్ అయితే కావాలనుకుంటున్నారు. మేబీ వారి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చండి. రీనన్ ప్రపోజల్ అయితే ఉంటుంది. మేబీ ఈ ప్రపోజల్ అన్నది ఒక మ్యారేజ్ ప్రపోజల్గా ఉండొచ్చు, లవ్ ప్రపోజల్గా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీనన్ ప్రపోజల్గా కూడా ఉండబోతుంది. పాజిటివ్ కార్డ్ వచ్చిందండి మీకు. తులారాశి చెప్పట్లేదు అంటున్నారు కదా, నేను ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ వస్తేనే చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మిథున, తుల, కుంభరాశి వారు వచ్చారు. ఈరోజు వృషభ, కన్య, మకర రాశి వారు ఏం రాలేదండి. ఈరోజు ఎనర్జీస్ ఇలానే వచ్చాయి. ఎవరు మిథున, తుల, కుంభరాశి వారు వచ్చారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా. మీకు ఎవరు హెల్ప్ చేయకపోయినా సరే కష్టమో నష్టమో మీరు ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవటం, అలానే సర్దుబాటు చేసుకున్న విషయంలోనేమో వేరే వారికి మళ్ళీ దాంట్లోనే తీసి ఇవ్వాలనుకోవటం, అసలు మీ లైఫే నిలకడగా లేదు. మీరు ఏదో కష్టమో నష్టమో ఇబ్బంది ఎదుర్కొంటుంటే అలానే పర్సన్ విషయంలో కూడా మీకు ఒక ఆలోచన ఉందండి. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మీ దగ్గర డబ్బు లేదనే కదా. అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చారు సమాధానం చెప్పారు, ఎందుకు వెళ్ళిపోయారు సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోయారు. ఆ సమాధానం మీకు ఇప్పుడైతే దొరికిందండి. ఇక్కడ మీ దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అందుకే మీ పర్సన్ వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది ఏంటో తెలుసా? మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు. ఇప్పుడు వారికి మోసం ఎదురైంది. మేబీ మీ పర్సన్కి మ్యారేజ్ కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ ఏదో సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగిందండి. అంటే అక్కడ వారు మోసపోవటం, డబ్బు విషయంలో గొడవలు పడ్డం సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే అన్నింటికన్నా మీతో లైఫ్ ఉంటేనే వారికి మంచి అనేది జరుగుతుందని, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అన్నట్టు కొంచెం భయపడుతున్నారండి. కొంచెం ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే థర్డ్ పార్టీ వారి విషయంలో ఒక డబ్బు పరమైన విషయంలో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ వారి లైఫ్లో ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. అలానే మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అవ్వకుండా మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోతే అక్కడ ఆ రిలేషన్ అన్నది బ్రేక్ అవడం అయితే జరిగింది. అంటే మోసపోయారు. వారి పెళ్లి లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడు మీ సమస్యలు మీకుంటే, మీ కష్టాలు మీకుంటే మీరు ఎలా ఉన్నారో పట్టించుకోవడం మానేసి వారు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి వారి జీవితంలో చూసుకున్నారు కదా, మళ్ళీ వారి జీవితంలో దరిద్రాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ వారి వల్ల నష్టపోయి ఎవరితో జీవితం ఉంటే సంతోషంగా ఉంటుందో అన్నట్టు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ రీనన్ అయితే కనిపిస్తుందండి. ఒక జీవితం సంతోషం అన్నది కోరుకుంటున్నారు, అది మీతోటే. ఇప్పుడు మీ పరిస్థితే బాగాలేదంటే మళ్ళీ వారి దరిద్రాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఇలా వచ్చాయండి. మిథున, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి కాంబినేషన్ వచ్చింది. ఇక్కడైతే రీనన్ ఉంది, ఇక్కడ కూడా రీనన్ ఉంది. ఇక్కడైతే థర్డ్ పార్టీ వారితో గొడవలు పడి మీతో మాట్లాడడం, ఒక విషయం గురించి క్లారిటీ కోసం అడగడం అయితే కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మీరు మీ పర్సన్ గురించి మిస్ అవుతున్నారు, మీ పర్సన్ మీ గురించి మిస్ అవుతున్నారు. మాట్లాడుకోవట్లేదు కానీ మనసులు అయితే మాట్లాడుకుంటున్నాయి. ఇదిగోండి, ఈ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, వారి లైఫ్లో విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వారి మనసులో ఒక ఆలోచన అయితే ఉందండి, మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్యాండిల్ కూడా ఎలా ఉంది అంటే బ్లూ కలర్ ఉంటే పాజిటివ్ అండి, కానీ ఇక్కడ బ్లాక్ వస్తుంది. రెడ్ కూడా రావట్లేదు, రెడ్ అయినా కొంచెం పర్వాలేదు, బ్లాక్లో ఉంది. అంటే ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి అస్సలు బాగాలేదు, మోసపోవడం జరిగింది, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేదు, ఒంటరిగా ఉంటున్నారు, చాలా డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు చూశారు కదా, అసలు మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు, నెతుక్కుంటున్నారు పీస్ ఆఫ్ లైఫ్ని. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది.
ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. ఈ రీడింగ్ అనేది మీకు రిజల్ట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.